తపశ్చర్య అంటే ఏదో వనంలోకి వెళ్ళి అలా గడ్డం అలా పెంచేసుకొని కూర్చొని ధ్యాన ముద్రలో అలా ఉండడం తపశ్చర్య కాదు. తపశ్చర్య అంటే తపో ద్వంద్వ సహనం, ద్వంద్వాలని సహించడం. ద్వంద్వాలంటే ఏంటిది? సుఖము దుఃఖము. ఇప్పుడు వినాయకుడు పెట్టాలి అంటే వర్షము వస్తుంది కదండి. అమ్మ వర్షం వచ్చిందండి మేము రాము అని కొంతమంది ఇంట్లో కూర్చుంటారు. వర్షం పడుతుంది కదా చేయలేము. లేదు, వర్షం పడుతున్నా కూడా చేయాలి, దాన్ని సహించాలి. ఈ అసౌకర్యాన్ని మనం సహించాలి. చలి పడుతుంది, వాన, అలాగే మానము అవమానము, అంటే ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ కూడా నా ధ్యేయం ఏదైతే ఉందో నేను దాన్ని సాధించాలి అంటే తపో ద్వంద్వ సహనము, తపశ్చర్య. ఈ ద్వంద్వాలని సహిస్తేనే ఒక విద్యార్థి చదవగలుగుతాడు. అమ్మ చలిగా ఉందమ్మా కొంచెం లేట్ లేస్తానంటే చదవలేడు. అమ్మ చాలా వేడిగా ఉంది నేను కుదరదు. సీజన్స్ విల్ కమ్ అండ్ గో, పాజిటివ్ నెగిటివ్, గుడ్ హెల్త్ ఇల్ హెల్త్, ఇంట్లో ప్రోగ్రామ్స్ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. కానీ చదివే విద్యార్థి హీ హ్యాస్ టు ఫోకస్ ఆన్ హిస్ ఎడ్యుకేషన్. సిమిలర్లీ మనం అందరం కూడా ఒక కార్యం చేయాలి అంటే సహజంగా జరగదండి. దానికోసం తపో ద్వంద్వ సహనం, ద్వంద్వాల్ని సహిస్తేనే ఒక కార్యసిద్ధి అనేది జరుగుతుంది.